ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రం క్యాబినెట్ ఆమోద ముద్ర ఇచ్చింది. 2 లక్షల రూపాయలు అటే టైంలో మాఫీ చేయాలి. అది కూడా ఎప్పుడెప్పుడా మరి ఏ తేదీ నుంచి మాఫీ చేస్తారు ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తానికి జూలై 1 నుంచే ఈ రైతు రుణమాఫీ ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం శత విధాలుగా ప్రయత్నించింది. కేబినెట్ మాత్రం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. సో దీనికి ఎవరు అర్హులు, మరి ఎవరు అర్హులు కాదు, అన్ని ఆయా బ్యాంకుల్లో ఎంతమంది అకౌంట్ అప్పులు ఉన్నాయంటే 31,00,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. అవన్నీ కూడా ఒకే దఫాలో మాఫీ చేస్తామని ప్రభుత్వం రంగం సర్వం సిద్ధం చేసింది. దీనికి సంబంధించి ప్రణాళిక కావచ్చు, కొత్త రూల్స్ కావచ్చు, ఇదంతా ఆలోచించేసరికి ప్రభుత్వానికి కాస్త సమయం పడుతుంది. మరి ఎటువంటి మార్గదర్శకాలు విడుదల చేయాలి, ఎవరికి రుణమాఫీ వర్తింప చేయాలి, ఆ పాయింట్స్ అన్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. మొత్తానికి రుణమాఫీ ప్రక్రియ వారం లోపే మనకు స్టార్ట్ కాబోతుంది. ఇది మాత్రం నిజం. అండ్ అర్హుల జాబితా లిస్ట్ అంతా కూడా ప్రభుత్వం దగ్గర సర్వం సిద్ధంగా ఉంది. 2 లక్షల రూపాయలు మాత్రం అర్హత గల లబ్ధిదారులందరికీ తప్పకుండా మాఫీ కాబోతున్నాయి. ఇంకా రుణమాఫీ గురించి మీకు ఏదైనా సలహాలు, డౌట్స్ ఉన్నా మీ ఒపీనియన్ని తెలియజేయచ్చు. అండ్ ఈ వీడియోని ఒక 1000 మందికి కూడా ఫార్వర్డ్ చేసి మీ ఒపీనియన్ని తెలియజేయండి. రుణమాఫీ గురించి రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం మాత్రం మ్యాక్సిమం చేస్తామండి. కావాలంటే రేవంత్ అన్న గారితో మాట్లాడి కూడా సెపరేట్గా ఈ రుణమాఫీ గురించి కొన్నిసార్లు చర్చించడం జరిగింది. అదేవిధంగా కేబినెట్ భేటీలో కూడా ఏకగ్రీవ తీర్మానం అయిపోయింది. మొత్తానికి రుణమాఫీ జరిగి తీరుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.